నమస్తే. గౌరవ ముఖ్యమంత్రి గారు, గౌరవ హోమ్ మినిస్టర్ అమిత్ షా గారు ఇద్దరు ఈరోజు ఒక మీటింగ్‌లో మ ఒకరినొకరిని పొగుడుకుంటూ తిట్టుకున్నారేమని నాకనిపించింది. ఎందుకంటే ఇప్పుడు ఇప్పుడు ఆళ్ళిద్దరూ సరే ఇంకా మొన్న ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారొచ్చారు. వీళ్ళందరూ బాగా భజన చేశారు. తప్పదు. ప్రధానమంత్రిని భజన చేశారు. మరి ఈయన హోమ్ మినిస్టర్ గారొచ్చారు. హోమ్ మినిస్టర్ గారిని కూడా భజన చేయాలి కదా! తప్పదు. కాబట్టి ఇప్పుడు ఆయన కూర్చోబెట్టి కూడా భజన చేశారు. మళ్ళీ ఆ భజనలో ఏమైనా కొద్దిగా తగ్గిందనుకోండి, మళ్ళీ నరేంద్ర మోడీ గారిని భజన చేసిన అంతా ఈయన చేయకపోతే మళ్ళీ ప్రాబ్లమ్ అయిపోద్ది. అందుకని పాపం ఈయన కూడా కూర్చోబెట్టి భజన చేశారు. గుడ్. వీ నీడ్ టు రెస్పెక్ట్ ద హోమ్ మినిస్టర్ ఆఫ్ ఇండియా. బట్ చూడండి 2 పాయింట్స్ వీళ్ళు ఒకరినొకరిని ఎలా ఇండైరెక్ట్‌గా తిట్టుకున్నారేమో నాకు అనిపించింది. అది నా ఫీలింగే. ఒకసారి వినండి ఏమన్నారు. 2014 से 19 5 साल 2014 से 19 సార్ నాకు హిందీ కరెక్ట్ రాదు. 2014 నుంచి 19 వరకు. ఇంకోసారి వినండి చూపిస్తా. 2014 से 19 5 साल 2014 నుంచి 19 వరకు ఎవరిది ప్రభుత్వం? చంద్రబాబు నాయుడు గారిది. ఆయన ఏమన్నారు? अपार संभावनाओं वाले राज्य आंध्र प्रदेश की जिस प्रकार से दुर्गति हुई वो मैन मेड डिजास्टर था. పచ్చగా ఉన్నటువంటి ఆంధ్రప్రదేశ్ని మ్యాన్ మేడ్ డిజాస్టర్ చేసి నాశనం చేశాడు అన్నారు. అర్థమైందా? 2014 నుంచి 19 మధ్యలో పచ్చగా ఉన్న ఆంధ్రప్రదేశ్ని నాశనం చేశారు అని చంద్రబాబు నాయుడు గారిని అన్నారు. మరి అది టంగ్ స్లిప్ అయ్యారు అని అనుకుంటున్నారంతా. 2019, 24 అనబోయి 14, 19 అన్నారని టంగ్ స్లిప్ అన్నారా మరి కావాలన్నారా మనకైతే తెలియదు. అయితే ఈ వీడియో సారాంశం ఇది. 2014, 19లో ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాన్ని, పచ్చగా ఉన్నటువంటి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాన్ని మ్యాన్ మేడ్ డిజాస్టర్తో నాశనం చేశారని అమిత్ షా గారు అన్నారు. మరి చంద్రబాబు నాయుడు గారు ఆయన ఏమన్నారు? ఒకసారి చూడండి ఆయన ఏమన్నారు. Disaster management, that is how shrewd he is అన్నారు. యాక్చువల్గా shrewd అనేది పాజిటివ్ పదమే, బట్ మోస్ట్లీ యూజ్డ్ ఇన్ ద నెగిటివ్ సెన్స్. హీఈస్ వెరీ shrewd అంటే అర్థం ఏంటంటే మనం సెల్ఫిష్, వన్ కైండ్ ఆఫ్ సెల్ఫిష్నెస్గా మార్చుకోవటం shrewd అంటే. ఇంటెలిజెంట్ పర్సన్, ఇంటెలెక్చువల్ పర్సన్, కమిట్మెంట్ తోటి ఇంటెలెక్చువల్గా పనిచేసుకొని తనకు అనుకూలంగా, తనకు అవకాశవాదంగా మార్చుకునే వాళ్ళనే shrewd అంటారు. సరే, ఎనివే చంద్రబాబు నాయుడు గారు దాన్ని పాజిటివ్ అనుకొని వాడినట్టున్నారు. బట్ ఈయన shrewd అన్నారు కాబట్టి ఆయన 2014, 19 డిజాస్టర్ జరిగిందని అన్నట్టున్నారు ఆయన. ఇది జరిగింది. అసలు యాక్చువల్గా చూస్తే ఇప్పుడు వీళ్ళు అన్నట్టు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం నిజంగా డిజాస్టర్ అయిందా? ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వంలో డిజాస్టర్ అయిందా? 2 ఇంగ్లీష్ పేపర్లో, జస్ట్ మీకు 2 ఇంగ్లీష్ పేపర్లో, ఇది timesgroup.com వాళ్ళు, దీని మీద నాకు డేట్ కనబట్టలేదు కానీ ఉమామహేశ్వరరావు at timesgroup.com ఆయన రాసినటువంటి ఒక కథనం. ఇదేంటంటే ఏపీ యాడ్స్ 18 lakh ITR ఫైలింగ్స్ ఇన్ 3 years, హైయెస్ట్ ఫర్ ఎనీ స్టేట్. ఆ భారతదేశం మొత్తం మీద కూడా ఆంధ్రప్రదేశ్లోనే 18 లక్షల ITR ఫైలింగ్స్ జరిగాయట. ఎప్పుడు? 2022, 23 సంవత్సరంలో, అంటే జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వంలోనే అత్యధికంగా ఐటీ ఫైల్స్ జరిగాయి. ఐటీఆర్స్ ఫైల్ చేశారంటే అర్థం ఏంటి? వాళ్ళకి సఫిషియంట్ ఇన్కమ్ ఉందని అర్థం. ఇది నేను చదువుతున్నాను. అది ఆంధ్రప్రదేశ్ లెడ్ ద కంట్రీ ఇన్ యాడింగ్ ది హైయెస్ట్ నంబర్ ఆఫ్ న్యూ ఇన్కమ్ ట్యాక్స్ రిటర్న్స్
files at 18 lakh between assessment year 2020-21 and assessment year 23-24, according to the State Bank of India's recent report titled Deciphering Emerging Trends in ITR Filing, the Ascent of the New Middle Class in Circular Migration. Okay, that's what actually ITRకి సంబంధించి. మరి ఇంక డిజాస్టర్ అయింది అక్కడ. వాళ్ళు ఒక పక్క ఆంధ్రప్రదేశ్ జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వంలోనే గవర్నమెంట్లోనే అత్యధికంగా ఐటీఆర్స్ ఫైల్ చేశారని చెప్పి ఒక సాక్షాత్ టైమ్స్ గ్రూప్ వాళ్ళు ఇంగ్లీష్ పేపర్ వాళ్ళు రాస్తే, ఇక మీరు మళ్ళా దాన్ని నాశనం చేశారు జగన్మోహన్ రెడ్డి అని చెప్పడం అనవసరం. రెండోది ఇంకొక న్యూస్ పేపర్ ఇది కూడా timesgroup.com. ఓకే, ఉమామహేశ్వరరావు సేమ్ జర్నలిస్ట్ రాశాడు. మరి ఇది వేరే డేట్ని రాసి ఉండొచ్చు. ఇదేంటంటే AP recorded 50% growth in GSDP for last 4 years. The title is AP recorded 50% growth in GSDP for last 4 years. GSDP put at 13 lakh crore for last fiscal. ఇది చదువుతున్నాను. The Handbook of Statistics on India States report released by the Reserve Bank of India on November 15 has put Andhra Pradesh gross state domestic product for 22-23 at 13.2 lakh crore. This translates to a 16% increase compared to the states of GSDP of 11.3 crore in 2021-22. The state has posted almost 50% growth in GSDP in the last 4 years. From 8.7 lakh crore in 2018-19 to 13.7 lakh crore in 22-23. 50% growth comparatively with Chandrababu Naidu garu to Jagannath Reddy garu GSDP. This is an article published in timesgroup.com. ఇదే ప్రశ్నని వైవి సుబ్బారెడ్డి గారు పార్లమెంట్లో అడిగితే, రాజ్యసభలో అడిగితే వాళ్ళు ఇదే స్టాటిస్టిక్స్ ఇచ్చారు. దీన్ని పట్టుకొని ఆ కడపలో పెద్ద ఫ్లెక్సీ కూడా లేచింది. జగన్మోహన్ రెడ్డి గారికి చేసింది చెప్పుకోవడం చేత కాదని చెప్పేసి ఒక పెద్ద ఫ్లెక్సీ లేపారు అక్కడ కడపలో ఈ స్టాటిస్టిక్స్ గురించే. ఓకే, అది జరిగింది. సో ఈరోజు జరిగినటువంటి మీటింగ్లో మరి వాళ్ళు ఒకరినొకరు తెలియకుండా పొరపాటుని మాట్లాడుకున్నారేమో. ఈయనేమో ఆయన స్టూడ్ అన్నారు, ఆయనేమో 14-19లో డిజాస్టర్ చేశారన్నారు. బట్ ఇన్ పాజిటివ్ సెన్స్ చంద్రబాబు నాయుడు గారు ఆయన్ని పొగడాలని ఉద్దేశంతో అన్నారు. 2019-24లో డిజాస్టర్ జరిగిందని ఆయన చెప్పబోయి పొరపాటున 19-24 అన్నారు. ఓకే, ఐ మీన్ 14-19 అన్నారు, ఆయన పొరపాటున అన్నారు. బట్ ఎనివే ది ఇంటెన్షన్ ఏంటంటే జగన్మోహన్ రెడ్డి గవర్నమెంట్ బ్యాడ్ అని చెప్పడానికి ప్రయత్నం చేశారు అమిత్ షా గారు, చంద్రబాబు నాయుడు గారు. మీరు ప్రసంగాలు ఇచ్చిన, రాజకీయ ప్రసంగాలు ఇచ్చిన న్యూస్ పేపర్లు, రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా, ఫైనాన్షియల్ ఎకానమీ, డేటా, గవర్నమెంట్ డేటా, ఎకనామిక్ ఇండెక్సెస్ ఈ అబద్ధం చెప్పవు. మీరు ప్రసంగాల్లో మైకులు పెట్టుకొని రాజకీయాలకు అబద్ధం చెప్పవచ్చు, కానీ ఇవి అబద్ధం చెప్పు. అది పరిస్థితి. థ్యాంక్ యూ.